హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెషర్స్ నౌ తెలుగు యూట్యూబ్ ఛానల్. లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కు కేర్ ఆఫ్ అడ్డా. నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ నుంచి మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ తాలూకా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఫ్రెండ్స్. మరి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మీరు సొంతగా చదవాలి అనుకున్నట్లయితే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మేము లింక్ అనేది ప్రొవైడ్ చేశాం ఫ్రెండ్స్. ఆ లింక్ ద్వారా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీరు సొంతగా చదువుకోవచ్చు. లేదా గూగుల్లోకి వెళ్ళి NAARM రిక్రూట్మెంట్ 2022 ఫ్రెషర్స్ నౌ అని టైప్ చేసినా కానీ ఫస్ట్ లింక్ అనేది మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మా వెబ్సైట్ ద్వారా కూడా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీరు తెలుసుకోవచ్చు. మరి ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము. అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఫ్రెండ్స్. మరి ఇక్కడ చూసినట్లయితే నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ నుంచి మనకి వాకిన్ ఇంటర్వ్యూస్కి కాల్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఏ జాబ్స్ ఆఫర్ చేస్తున్నారు అన్నట్లయితే యంగ్ ప్రొఫెషనల్ క్యాడర్కి సంబంధించి మనకి ఇక్కడ జాబ్స్ అనేవి ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఈ జాబ్స్ అనేవి టెంపరీ బేసిస్ మీద మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ కాంట్రాక్ట్ బేసిస్ పైన మనకి ఇక్కడ జాబ్స్ అనేవి ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసినట్లయితే మనకి 12 ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ వాటికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ అలానే అదర్ రిలవెంట్ డేటా అనేది మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనకి XSM డివిజన్కి చూసినట్లయితే మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 1 ఉన్నాయి. ఇంటర్వ్యూ డేట్ వచ్చేటప్పటికి 18th April 2022కి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ టైం వచ్చేటప్పటికి 9 AM కల్లా మనం అక్కడ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసినట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ అగ్రికల్చర్ సైన్సెస్కి సంబంధించి ఏదైనా సరే మనం పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్గా చేసి ఉండాలి. అండ్ జాబ్ రిక్వైర్మెంట్స్ మనం చూసినట్లయితే స్పెషలైజేషన్ ఇన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ డ్రాఫ్టింగ్ అండ్ డాక్యుమెంటింగ్ స్కిల్స్, ప్రొఫిషియన్సీ ఇన్ తెలుగు లాంగ్వేజ్ అండ్ విల్లింగ్ టు వర్క్ విత్ ఫార్మర్స్ ఇన్ విలేజ్. సో ఖచ్చితంగా మనకి ఇక్కడ ఫార్మర్స్తో కలిసి వర్క్ చేయడానికి విల్లింగ్ గా ఉండాలి. అండ్ అలానే ఆ స్టేట్ కి సంబంధించి అంటే మన తెలంగాణ స్టేట్ కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ తెలుగు కదా, లోకల్ లాంగ్వేజ్ తెలుగుకు సంబంధించి ఖచ్చితంగా మనకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్స్ అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత మనం చూసినట్లయితే SC సబ్ ప్లాన్ కి స్కీమ్ కి సంబంధించి రిక్రూట్మెంట్. ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కి చూసినట్లయితే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 1 ఉంది. అండ్ మనకి ఇంటర్వ్యూ షెడ్యూల్ చూసినట్లయితే 18th April 2022 9 AM కల్లా రిపోర్ట్ చేయాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ అగ్రికల్చర్ సైన్సెస్. నెక్స్ట్ ఆ తర్వాత చూసినట్లయితే డిప్లొమా ఇన్ టెక్నాలజీ మేనేజ్మెంట్. సో ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 1. ఇంటర్వ్యూ షెడ్యూల్ వచ్చేటప్పటికి 18th April 2022 9 AM కల్లా రిపోర్ట్ చేయాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ అగ్రికల్చర్ సైన్స్. అండ్ జాబ్ రిక్వైర్మెంట్స్ మనం చూసినట్లయితే అసిస్టింగ్ ఆర్ హ్యాండ్లింగ్ ఏ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్, నాలెడ్జ్ ఆఫ్ MS ఆఫీస్, వర్చువల్ మీటింగ్ ప్లాట్ఫామ్స్ అండ్ స్కిల్ ఆఫ్ కరస్పాండెన్స్ కి సంబంధించి మనకి ఇక్కడ అడుగుతున్నారు ఫ్రెండ్స్. అంటే MS ఆఫీస్ కి సంబంధించి మనకు నాలెడ్జ్ అనేది ఉండాలి. అండ్ అలానే మనకి ఇక్కడ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ పైన మనకి మినిమం హ్యాండిల్ చేయగలిగే క్యాపబిలిటీస్ అనేది అడుగుతూ ఉన్నారు. నెక్స్ట్ ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ ఆడిట్ అండ్ అకౌంట్స్ సెక్షన్ కి సంబంధించి మనకి ఈ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 1 ఉన్నాయి. ఇంటర్వ్యూ డేట్ చూసినట్లయితే ఇక్కడ 20 April 2022కి మనకి ఇక్కడ ఈ జాబ్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ 9 AM కి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే BCom, BBA, BBS విత్ మినిమం 60% మార్క్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ కాలేజ్ నుంచి మనకి ఖచ్చితంగా అడుగుతున్నారు ఫ్రెండ్స్. లేదా మనకి CA ఇంటర్ అనేది చేసి ఉండాలి, లేదా CS ఇంటర్ విత్ మినిమం 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఈ జాబ్ కి అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ ఒక జాబ్ కి మనకి ఇన్ కేస్ గ్రాడ్యుయేట్స్ అయినట్లయితే మనకి ఇక్కడ మినిమం 1 year అనేది ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఇన్ కేస్ మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినట్లయితే మనకి ఇక్కడ ఫ్రెషర్స్ అయినా అప్లై చేయడానికి అవకాశం అనేది కల్పించారు ఫ్రెండ్స్ కొన్ని వేరే జాబ్స్ కి. ఈ ఒక్క జాబ్ కి మాత్రమే మనకి ఇక్కడ ఖచ్చితంగా మనకి ఇక్కడ 1 year ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. రిమైనింగ్ వాటికి ఓన్లీ కొన్నిటికి మాత్రమే మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు, మిగతా వాటికి ఎక్స్పీరియన్స్ అనేది లేదు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ జాబ్ రిక్వైర్మెంట్స్ మనం చూసినట్లయితే అసిస్టింగ్ ఆడిట్ అండ్ అకౌంట్ స్టాఫ్ ఇన్ వర్క్ రిలేటెడ్ టు ప్రాసెసింగ్ ఆఫ్ పేమెంట్స్ ఇన్ FMS and MIS and PFMS, writing of cash books and preparation of bank reconciliation statements of all accounts, GST, TDS on GST related works and other day-to-day activities of the section. సో ఖచ్చితంగా ఈ ఒక్క జాబ్కి మాత్రమే మనకి ఇక్కడ 1 year ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అండ్ జాబ్ రోల్కి సంబంధించి కూడా మనకి డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత మనం మూవ్ ఆన్ అయినట్లయితే MOOC రిలేటెడ్ యాక్టివిటీస్. ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసినట్లయితే 1 ఉంది. ఇంటర్వ్యూ డేట్ వచ్చేటప్పటికి 22nd April 2022 9 AM కి రిపోర్ట్ చేయాలి. ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఇక్కడ గ్రాడ్యుయేట్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్
or artificial intelligence or operating system or software engineering or computer graphics with 1 year experience in relevant field. సో ఇక్కడ ఓన్లీ గ్రాడ్యుయేట్స్ అయినట్లయితే మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీరు మాస్టర్స్ చేసినట్లయితే వితౌట్ ఎక్స్పీరియన్స్ కూడా మనకి ఇక్కడ జాబ్కి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. సో మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆపరేటింగ్ సిస్టమ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఆర్ కంప్యూటర్ గ్రాఫిక్స్కి సంబంధించి మీరు మాస్టర్స్ చేసినట్లయితే మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ ఈ జాబ్కి మనం అప్లై చేసుకోవచ్చు. మీరు ఓన్లీ గ్రాడ్యుయేషన్స్తో మీరు ఆపేసినట్లయితే 1 year వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇన్ కేస్ మాస్టర్స్ కంప్లీట్ చేసినట్లయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ మనం ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో జాబ్ రిక్వైర్మెంట్స్ మనం ఇక్కడ చూసినట్లయితే ఈ లెర్నింగ్ మేనేజ్మెంట్ త్రూ MOOC, డిజిటల్ కోర్సెస్ డెవలప్మెంట్, డిజిటల్ కంటెంట్ ప్రొడక్షన్, ఎడిటింగ్, హోస్టింగ్ అండ్ మేనేజ్మెంట్కి సంబంధించి జాబ్ రిక్వైర్మెంట్స్ అనేవి మనకి ఇక్కడ అడగడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత మనం చూసినట్లయితే ESM డివిజన్కి సంబంధించి మనకి ఇక్కడ వేకెన్సీస్ 1 ఉంది. అండ్ డేట్ వచ్చేటప్పటికి ఇంటర్వ్యూ డేట్ 22nd of April 2022 అండ్ 9 AM మనం అక్కడ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసినట్లయితే గ్రాడ్యుయేట్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ కంప్యూటర్ అప్లికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఆర్ కంప్యూటర్ గ్రాఫిక్స్ విత్ అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ది రిలవెంట్ ఫీల్డ్ అని అడుగుతున్నారు. ఇన్ కేస్ మీరు గ్రాడ్యుయేట్ అయినట్లయితే. ఇన్ కేస్ మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇప్పటివరకు ఏదైతే స్పెషలైజేషన్స్ మాట్లాడుకున్నామో ఆ స్పెషలైజేషన్స్లో మీరు మాస్టర్స్ చేసి ఉన్నట్లయితే వితౌట్ వర్క్ ఎక్స్పీరియన్స్ మనం ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆ తర్వాత మనము జాబ్ రిక్వైర్మెంట్స్ మనం చూసినట్లయితే ద వర్క్ ఇన్వాల్వ్స్ డిజిటల్ కంటెంట్ ఎడిటింగ్, అసిస్టింగ్ ఇన్ టెలైజ్, ల్యాబ్ యూజింగ్ అండ్ MOOCs, ఆన్లైన్ ఆఫ్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, మేనేజ్మెంట్, రిపోర్టింగ్, ప్రిపరేషన్ అండ్ డాక్యుమెంట్స్, ఈ ఆఫీస్ ఫైల్స్, మెయింటెనెన్స్ అండ్ డివిజనల్ జనరల్ కరస్పాండెన్స్ అండ్ వర్క్. సో ఈ జాబ్ రిక్వైర్మెంట్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత మనం చూసినట్లయితే GIS యాక్టివిటీస్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 1, ఇంటర్వ్యూ డేట్ వచ్చేటప్పటికి 22nd of April 2022 9 AM రిపోర్ట్ చేయాలి. గ్రాడ్యుయేట్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ అడిగారు. మనకి స్పెషలైజేషన్స్ సంబంధించి మనం మాట్లాడినట్లయితే కంప్యూటర్ అప్లికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆపరేటింగ్ సిస్టమ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ గ్రాఫిక్స్ విత్ 1 year ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఇన్ కేస్ మాస్టర్స్ చేసినట్లయితే మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ జాబ్ రోల్ లేదా జాబ్ రిక్వైర్మెంట్స్ చూసినట్లయితే టు వర్క్ ఇన్ జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అండ్ రిమోట్ సెన్సింగ్ అనాలిసిస్కి సంబంధించి మనకి ఇక్కడ జాబ్ రిక్వైర్మెంట్స్ అనేవి అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత మనం మూవ్ అయినట్లయితే మనకి ప్రాజెక్ట్ ఆన్ AG అకాడమీకి సంబంధించి మనకి ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 1 ఉన్నాయి. ఇంటర్వ్యూ డేట్ 22nd of April 9 AM రిపోర్ట్ చేయాలి. ఇన్ కేసు మీరు మన గ్రాడ్యుయేట్స్ అయినట్లయితే 60% కంపల్సరీ అడుగుతున్నారు. స్పెషలైజేషన్స్ కంప్యూటర్ అప్లికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, సేమ్ టు సేమ్ అవే మనకి ఇక్కడ స్పెషలైజేషన్స్ అడిగారు. అండ్ 1 year ఎక్స్పీరియన్స్ ఇఫ్ ఓన్లీ గ్రాడ్యుయేట్ అయినట్లయితే. అదే కానీ మాస్టర్స్ చేసినట్లయితే ఇక్కడ కూడా ఎలాంటి మనకి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ మనం అప్లై చేసుకోవడానికి అవకాశం కనిపించారు. నెక్స్ట్ ఆ తర్వాత మనకి జాబ్ రిక్వైర్మెంట్స్ చూసినట్లయితే డెవలప్ పైథాన్ బేస్డ్ అప్లికేషన్స్ యూజింగ్ AI, ML అండ్ DL టెక్నాలజీస్ లేదా ఈ లెర్నింగ్ మేనేజ్మెంట్ ఎక్సెట్రాకి సంబంధించి జాబ్ రిక్వైర్మెంట్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత చూసినట్లయితే ట్రైనింగ్ యూనిట్కి సంబంధించి 1 వేకెన్సీ ఉంది. 22nd April 2022 మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు 9 AM. అండ్ ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగానే గ్రాడ్యుయేషన్ 60% విత్ రిలవెంట్ మనకి ఏదైతే ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి మన స్పెషలైజేషన్స్ అనేవి కంప్లీట్ చేయాలి. లైక్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ లాంటివి. సో ఇక్కడ కూడా మనకి 1 year ఎక్స్పీరియన్స్ అవుతున్నారు ఇఫ్ ఓన్లీ గ్రాడ్యుయేట్స్ అయినట్లయితే. ఇన్ కేస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే వితౌట్ ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అండ్ నెక్స్ట్ మనకి జాబ్ రిక్వైర్మెంట్స్ చూసినట్లయితే మెయింటైనింగ్ డేటాబేస్ ఆఫ్ ఆల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, మెయింటైనింగ్ ది పార్టిసిపెంట్స్ డేటా బేస్డ్ రెగ్యులర్ అప్డేట్ ఆఫ్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఇన్ NAARM వెబ్సైట్స్ ఇన్ TMIS ఎక్సెట్రా. సో నెక్స్ట్ ఆ తర్వాత మనం మూవ్ అయినట్లయితే MIS FMS కి సంబంధించి మనకి ఇక్కడ 1 వేకెన్సీ ఉంది. 22nd of April 2022 కల్లా మనకి ఇక్కడ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. 9 AM రిపోర్ట్ చేయాలి. ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ ఇంతకు ముందు మాట్లాడుకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్సే మనకి ఈ జాబ్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. 60% మినిమం అడిగారు విత్ కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆపరేటింగ్ సిస్టమ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ గ్రాఫిక్స్ లాంటి స్పెషలైజేషన్స్ కంప్లీట్ చేయాలి. 1 year ఎక్స్పీరియన్స్ ఇఫ్ యు ఆర్ ఏ గ్రాడ్యుయేట్. ఇన్ కేస్ మాస్టర్స్ అయితే వితౌట్ ఎక్స్పీరియన్స్ మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. నెక్స్ట్ ఆ తర్వాత మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఇక్కడ
ఎస్టాబ్లిష్మెంట్ కి సంబంధించి మనకి వన్ వేకెన్సీ ఉంది. ఇంటర్వ్యూ డేట్ వచ్చేటప్పటికి 22nd of April 2022 9 AM కి రిపోర్ట్ చేయాలి. సేమ్ టు సేమ్ ఇంతకు ముందు మాట్లాడుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ విత్ 60% అండ్ 1 year ఎక్స్పీరియన్స్. ఇన్ కేస్ మాస్టర్స్ కంప్లీట్ చేసినట్లయితే వితౌట్ ఎక్స్పీరియన్స్ కూడా మనము అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. నెక్స్ట్ ఆ తర్వాత చూసినట్లయితే క్యాష్ అండ్ బిల్లింగ్ సెక్షన్, ఇక్కడ కూడా మనకి 1 వేకెన్సీ ఉంది. మనకి డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ 22 April 2022 అండ్ 9 AM కి రిపోర్ట్ చేయాలి. అండ్ సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా మనకి ఖచ్చితంగా మనకి గ్రాడ్యుయేషన్ అనేది 60%తో అడుగుతున్నారు. స్పెషలైజేషన్స్ చూసినట్లయితే కంప్యూటర్ అప్లికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ గ్రాఫిక్స్ విత్ 1 year ఎక్స్పీరియన్స్. ఇన్ కేస్ మాస్టర్స్ అయినట్లయితే ఏ స్పెషలైజేషన్స్ తోటి మనం డైరెక్ట్గా వితౌట్ ఎక్స్పీరియన్స్ కూడా మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అండ్ ఆ తర్వాత జాబ్ రిక్వైర్మెంట్స్ చూసినట్లయితే TDS related works, coordinating filling of quarterly of income tax bills, preparation in FMS, MIS, PFMS కి సంబంధించి మనం ఇక్కడ బిల్లింగ్ సెక్షన్ కి సంబంధించి మనం వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆ తర్వాత మనం చూసినట్లయితే మనకి ఇక్కడ పే స్కేల్స్ కి సంబంధించి మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సీరియల్ నెంబర్ 2 and 8 కి కాకుండా రిమైనింగ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనం చూసినట్లయితే మనకి పే స్కేల్ అనేది అంటే పర్ మంత్ ఫిక్స్డ్ మనకి శాలరీ అనేది 35,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ జాబ్ అనేది 1 year కి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ మన పర్ఫార్మెన్స్ బాగున్నట్లయితే ఇంకా అడిషనల్ గా ఇంకొక 1 year అనేది మన జాబ్ అనేది ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్ అనేవి కాంట్రాక్ట్ బేసిస్ అని ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ మినిమం పీరియడ్ వచ్చేటప్పటికి 1 year కాంట్రాక్ట్ బేస్ పైన ఈ రిక్రూట్మెంట్ అనేది జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఆ తర్వాత ఏజ్ లిమిట్ కి సంబంధించి మనం చూసినట్లయితే ఏజ్ లిమిట్ చూస్తే మనకి ఇక్కడ మినిమం వచ్చేటప్పటికి 21 years అండ్ మాక్సిమం వచ్చేటప్పటికి 45 years అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్. అండ్ మనం చూసాం కదా మోడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అని చెప్పేసి ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్ పైనే మనకి ఇక్కడ జాబ్స్ అనేవి ఆఫర్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఆ తర్వాత మనం చూసినట్లయితే మనకి ఇక్కడ సీరియల్ నెంబర్ 2 and 8 కి సంబంధించి మనం పే స్కేల్స్ కి చూసినట్లయితే మనకి ఇక్కడ 35,000 per month అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి 12 months అన్నారు, అంటే అట్లీస్ట్ 1 year వరకు మనకు జాబ్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ మనం ఇన్వాల్వ్ అయిన ప్రాజెక్ట్ అనేది ఇంకా ఎక్స్టెండ్ అయినట్లయితే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు మన జాబ్ పీరియడ్ అనేది ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి మాట్లాడారు ఫ్రెండ్స్. అండ్ అలానే ఏజ్ లిమిట్ కి సంబంధించి మనం చూసినట్లయితే ఇక్కడ కూడా 21 years అనేది మనకి మినిమం ఏజ్ అవుతుంది. 45 years వచ్చేటప్పటికి మనకి మాక్సిమం ఏజ్ అవుతుంది. ఈ జాబ్స్ కూడా అంటే సీరియల్ నెంబర్ 2 and 8 కి సంబంధించిన జాబ్స్ కూడా ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్ పైనే మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత మనం మూవ్ అయినట్లయితే మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ సంబంధించి మనం చూసినట్లయితే ఇంటర్వ్యూ వెన్యూకి మనం ఖచ్చితంగా 1 hour ముందుగా మనం వెళ్లాల్సి ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం. ఇన్ కేస్ 10 AM దాటిన తర్వాత ఎవరైనా రీచ్ అయినట్లయితే వాళ్ళని కన్సిడర్ చేయరు అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత మనం మూవ్ అయినట్లయితే క్యాండిడేట్ హ్యావింగ్ మోర్ దెన్ 1 eligible క్వాలిఫికేషన్, మనం ఖచ్చితంగా ఏదైనా సరే మనకి ఇక్కడ 12 మెన్షన్ చేసిన 12 జాబ్స్ లో మనకి ఒక జాబ్ కన్నా ఎక్కువ నెంబర్ ఆఫ్ జాబ్స్ కి మనకి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మనం ఏదో ఒక జాబ్ కి సంబంధించి మనం చూస్ చేసుకోవాలి తప్ప అన్నిటికీ మనకి ఎలిజిబిలిటీ ఉంది కదా అని చెప్పేసి మనం సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం లేదు. నెక్స్ట్ ఆ తర్వాత మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇన్ కేస్ మనం ఎక్కడైనా ఇప్పుడు ప్రెసెంట్ వర్క్ చేస్తూ ఉన్నట్లయితే వర్క్ చేస్తున్న ఆర్గనైజేషన్స్ దగ్గర నుంచి మనము NOC నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ కల్లా అంటే మనం ఇంటర్వ్యూకి వెళ్ళే కల్లా మనం NOC అనేది మన హ్యాండ్లో ఉండి తీరాలి. నెక్స్ట్ ఆ తర్వాత చూసినట్లయితే మనకి హార్డ్ కాపీ అనేది మనము ఫిల్ చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫామ్ అనేది. సో ఈ నోటిఫికేషన్ చివరిలో మనకి అప్లికేషన్ ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ అప్లికేషన్ ఫామ్ అనేది మనం ప్రింట్ తీసుకొని ఫిల్ చేసి ఆ అప్లికేషన్ ఫామ్ ని తీసుకొని మనం ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత చూసినట్లయితే మనము వాకింగ్కి వెళ్ళే టైంకి అంటే అక్కడ మనకి అప్లికెంట్స్ అనే వాళ్ళు ఎక్కువగా ఉన్నట్లయితే మనకి ఇంటర్వ్యూ డేట్ అనేది ఇంకొక రోజు ఎక్స్టెండ్ అవ్వడానికి అవకాశం ఉంది. సో అంటే ఆల్రెడీ మెన్షన్ చేసిన డేటే కాకుండా ఇన్ కేస్ మనకి అప్లికెంట్స్ ఎక్కువగా ఉన్నట్లయితే సో మన ఇంటర్వ్యూ షెడ్యూల్ అనేది ఇంకొక రోజు ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ అక్కడ అకామిడేషన్ అండ్ ఫుడ్కి సంబంధించి మనము అరేంజ్మెంట్స్ అనేవి మన సొంతగా చేసుకోవాలి, కానీ మనకి అక్కడ ఆర్గనైజేషన్ అనేది ఎలాంటిది ప్రొవైడ్ చేయడం లేదు ఫ్రెండ్స్. అండ్ అలానే COVID-19కి సంబంధించి గైడ్లైన్స్ అనేది స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి అని చెప్పేసి మనకు మెన్షన్ చేశారు. వేరింగ్ ఏ మాస్క్, ఫిజికల్ డిస్టెన్స్ లాంటివి. అండ్ అలానే పర్సనల్ శానిటైజర్స్ ఉంటాయి కదా, చిన్న పాకెట్ శానిటైజర్స్, అలాంటివి కూడా హ్యాండిల్ చేయమని చెప్పేసి మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ఆ తర్వాత మనం మూవ్ ఆన్ అయినట్లయితే అప్లికేషన్ ఫామ్ అనేది మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్లో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మనం ఫిల్ చేసి మనం ఏదైతే మన ఎకనామిక్ సర్టిఫికేట్స్లో మనకి ఏదైతే నేమ్ ఉంటుందో సేమ్ హ్యాస్ ఇట్ ఈస్గా మన నేమ్, డేట్ ఆఫ్ బర్త్,
అండ్ ఫాదర్ నేమ్ అండ్ రిలవెంట్ డేటా మనకి సంబంధించిన డేటా మొత్తం మనం ఫిల్ చేసి అండ్ అలానే మన కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఖచ్చితంగా కరెక్ట్గా ఉన్నవే ఇవి చేయండి. అంటే మనకు వర్కింగ్ కండిషన్లో ఉన్న కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇన్ కేస్ మనకి ఫర్దర్గా ఏమైనా ప్రొసీడింగ్స్కి సంబంధించి మనకి ఇది ఫార్వర్డ్ చేయాలి అన్నట్లయితే మన కాంటాక్ట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉండాలి కదా. సో మనకి ఫిల్ చేసేటప్పుడు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఆ తర్వాత ఇక్కడ సిగ్నేచర్ చేసి ప్లేస్ అండ్ టైం వేసి మనము ఈ అప్లికేషన్ని ఇంటర్వ్యూ డే ఏదైతే వెన్యూకి వెళ్తున్నామో ఆ వెన్యూకి వెళ్ళేటప్పుడు మనం తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. సో వెన్యూ అడ్రస్ మనం చూసినట్లయితే మనకి ఆల్రెడీ స్టార్టింగ్లోనే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఆర్గనైజేషన్ సంబంధించి అడ్రస్ అనేది మనకి స్టార్టింగ్లోనే మెన్షన్ చేయడం జరిగింది. రాజేంద్ర నగర్, హైదరాబాద్ 500030 తెలంగాణ, ఇండియా అని చెప్పేసి. సో ఇక్కడ ఈ ఆర్గనైజేషన్ అడ్రస్కి మనం వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ తాలూకా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.